సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు చాలా రోజులైంది మన ఇద్దరం మాట్లాడి, ఆల్మోస్ట్ 2 months అయిపోయినట్టుంది. అవునండి, అవునండి. మా ప్రేక్షకులు ఎదురు చూస్తా ఉన్నారు సార్, రెడ్డి గారు ఎక్కడ, రెడ్డి గారు ఎక్కడ అని. ఆ, థ్యాంక్ సుధాకర్ రెడ్డి గారు, అంటే ఈ రోజు మనకి సోషల్ మీడియా నిన్న ఇవాళ అంతా చూసుకుంటే ఒక చిన్న పిల్లని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉపయోగించుకొని పాపని ఎలా ట్రోల్ చేస్తున్నారు అన్నది మనం చూస్తా ఉన్నాం సార్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీడియా అంతా కూడా చిన్న పిల్లల్ని ట్రోల్ ఎలా చేస్తారు అని చెప్పి వాళ్ళు పలు రకాల పోస్టులు పెడతా ఉన్నారు. అసలు చిన్న పిల్లల్ని ఇలాంటి వాటికి ఎలా వాడుకుంటారన్నది కదా సార్ వీళ్ళు అడగాల్సింది. ఒక స్కూల్కి వెళ్ళే చిన్న పాప తీసుకొచ్చి వీళ్ళు సోషల్ మీడియా స్టంట్ కోసం ఆ పాపను అలా తీసుకొచ్చి ఈ రోజు అంతా ట్రోల్ గురయ్యేలా చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకోరా, వాళ్ళ పిఆర్ స్టంట్లు ఇంకా మార్చుకోరా సార్ అసలు? శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం అవడం ఎందుకే అండి? ఉహు, కొంత తెలివి లేదు ఆయనకి. ఎవరో ఏదో చెప్తే ఆ విషయాల మీద మాట్లాడడం, ఎవరో రాసించింది మాట్లాడడం, ఎవరో చెప్పినట్టు వినడం, ఆయన అలా అలవాటు అయిపోయింది ఆయనకి. ఎందుకంటే ఆయన అమ్మ ఒడి ఇవ్వలేదని చెప్పాలన్న ఉద్దేశంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడించారు. ఆ తర్వాత అందరికీ తెలుసండి, ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేలు లక్షల్లో ఫీజులు ఉంటుంది. మీకు 6th 7th దాటితే లక్ష పైన ఫీజు ఉంటుంది. అలా లక్షల్లో ఫీజు కట్టే అమ్మాయిని తీసుకొచ్చి మాకు అమ్మ ఒడి రాలేదు, ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పించే ప్రయత్నం తప్పండి. ఎందుకంటే అమ్మ ఒడి ఇస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, దాని మీద ఏదో జరుగుతూ ఉంది, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తారా, ఇవేదో జరుగుతుంది. దాన్ని డైరెక్ట్ గా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడాలని అనుకుంటే అదేమి రహస్యం కాదు కదా. అమ్మఒడు లేదా సూపర్ 6 పథకాల్లో ఏవి ఇచ్చారు, ఏవి ఇవ్వలేదన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, మా పార్టీలో మంత్రులకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకు ఇవ్వలేకపోతున్నామో కూడా తెలుసు. రాష్ట్రం బాగా దివాలా తీసింది, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము. ఈ నేపథ్యంలో అన్ని చేయలేకపోతున్నాం. సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అదేదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధంగా విమర్శలు చేయించవచ్చు, కానీ ఇలా ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాటకీయంగా ఆ అమ్మాయి ఏదో పేద అమ్మాయి అయినట్టు ఏదో చెప్పించడం వల్ల ఇది ఈ పరిస్థితి వచ్చిందని. సహజంగానే మనం సోషల్ మీడియాలో మంచి అయినా చెడ్డ అయినా అది విస్తృతంగా జరుగుతుంటది. విస్తృత ప్రచారం జరుగుతుంది, విమర్శలు అలా ఉంటాయి, లేదా పొగడ్తలు అలానే ఉంటాయి. అందుకని ఆ అమ్మాయి మీద ట్రోల్ చేయకూడదు అనేది కూడా వాళ్ళు చెప్పేది తప్పండి. ఎవరి మీదైనా, వాళ్ళే కాదు మన మీద కూడా పొరపాట్లు ఏమన్నా చేసి జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి తప్పదండి. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మీడియా ప్రభావం ఎక్కువ ఉండేది. ఆ ప్రభావము ఇప్పుడు సోషల్ మీడియా అయ్యింది. ఒకప్పుడు పత్రికల్లో ఒక రోజు ఆగితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చేటివి, కార్టూన్లు వచ్చేటివి, విమర్శలు వచ్చేటివి చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, క్షణాల్లో అక్కడ మాట్లాడుతుంటేనే అన్ని వచ్చేస్తుంటాయి, అలా చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. నేను గమనిస్తున్నా. అంటే ఆయనే మనం అదే పనిగా విమర్శించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన్ని మేము పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. కేవలం 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ చర్చ అనవసరం. అయితే ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఉన్న విలువ పోగొట్టుకుంటున్నాడన్న ఉద్దేశంతో ఒక పెద్దవాడిగా సలహా చెప్తున్నాను. సార్, రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికారంలో ఉన్న వాళ్ళ చేసే తప్పులు చెప్పచ్చు, విమర్శలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక్కొక్కసారి ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే ఒక్కొక్కసారి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక్క ఎమ్మెల్యేకు కూడా లేరు. అయినా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీధుల్లోకి వస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ.
అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సిద్ధాంతాలు లేవదీస్తుంటారు. నేనే కదా గెలిచింది, మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరండి? అది పార్లమెంటు ప్రొసీజర్స్ లో ఇంత శాతం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. ఈయన కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెట్టింది కాదు, లేదా మన స్పీకర్లు పెట్టింది కాదు. ఆ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుని తన అసెంబ్లీలో మాట్లాడగలగాలి. సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రండి, ఎంత 5 నిమిషాలు టైం ఇస్తారా, 10 నిమిషాలు ఇస్తారా, పావు గంట ఇస్తారా, గంట ఇస్తారా, అర్ధ గంట ఇస్తారా, అది ప్రమేయం కాదండి. ఇచ్చిన 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాల్లో కూడా తాను చెప్పగలిగిన ముఖ్యమైన పాయింట్ చెప్పి బయట వచ్చి మీడియాలో మాట్లాడచ్చు. నాకు ఎక్కువ అవకాశం లేదు. అలాగే సార్, భయపడి అలాగే సార్, జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసి కూడా మనం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు వినిపిస్తాడు అనుకోవటం మన అమాయకత్వం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఒక కారణం వెతుక్కున్నాడు. నేను రోజు చాలా బిజీగా ఉంటాను, నేను కోర్టుకి రాలేదని ఒక కారణం వెతుక్కున్నాడు. ఈ రోజు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఒక కారణం వెతుక్కుంటున్నాడు. అసెంబ్లీకి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకే నేను అసెంబ్లీకి రావట్లేదు, నేను ప్రజల మధ్య ఉంటానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మంత్రం ఏంటంటే ఎంతసేపు ప్రజల్లో ఉండి ప్రజల్లో ఒక అలజడి సృష్టించి, ఒక భయాన్ని సృష్టించి దాని నుంచి లబ్ధి పొందామని చూసే మనిషి అతను. కాకపోతే ఇక్కడ ఒక్కటి సార్, అంటే ఈ అమ్మాయిలు అంటే ఈ చిన్న పిల్లల్ని వాడుకోవటం అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మొదటి నుంచి కూడా బాగా అలవాటైపోయింది. ఎప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా జగన్ మామ రావట్లేదని చెప్పి మేము అన్నం తినట్లేదు, జగన్ మామ రావట్లేదని మేము స్కూల్కి వెళ్ళట్లేదు, స్కూల్ నుంచి జైలుకి లెటర్ రాయటాలు, ఇలాంటి అన్ని పాతకాల పద్ధతులను ఇంకా ఫాలో అవుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అంటే ఒక సొంత పత్రిక ఉంటుంది, సాక్షి కాకుండా ఇంకోటి ఉంటుంది సార్, గ్రేట్ ఆంధ్ర అని చెప్పి. ఆ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చేసేది తప్పు, ఏది మన ఎంతసేపటికి వీళ్ళు ఏమంటారు, పిఆర్ వాళ్ళు చెప్పినట్టు, లేకపోతే ఈ ఎలక్షన్ మేనిఫెస్టో చేసే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు తప్ప సొంత బుర్ర వాడట్లేదని చెప్పి వాళ్ళు కూడా విమర్శిస్తా ఉన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉండి అధికారం కోల్పోయినా సరే, ఆల్మోస్ట్ చావు దెబ్బ తిన్నా సరే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు తెలుసుకోవట్లేదు, ఇంకా అదే పిఆర్ స్టంట్ల మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నాడు అనుకోవచ్చు సార్ మనం? చాలా మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు గ్రేట్ ఆంధ్రాలో కూడా అప్పుడప్పుడు విమర్శలు రాస్తుంటారు, చూస్తుంటాను. సాక్షి వాళ్ళ పత్రిక రాయరు. గ్రేట్ ఆంధ్ర కూడా కొద్ది సమాజానికి భయపడి అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు రాస్తుంటారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత మార్పు తీసుకురావాలన్న ప్రయత్నం కూడా కావచ్చు. అది ఈయన మారడండి, ఈయన మారడం ఆయన అందుకని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు చూసి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంటే ఆఖరి దశ వరకు అవి కొనసాగుతాయి. ఆయనకి సొంత తెలివి ఎప్పుడైనా ఎవరైనా అండి, అంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు చాలా మంది పివి నరసరావు గారు, రోషయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, సరే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా చిన్నవాళ్ళు అనుకోండి. చాలా మంది ముఖ్యమంత్రులతో నా అదృష్టం అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నంత ఏదో ప్రోటోకాల్లు మెడబట్టి తోసేయడాలు పోలీసులు ఏం లేదండి. కొంత ఉన్నోళ్ళు నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే ఏం బాబు సుధాకర్, చిన్నప్పుడు, ఆ తర్వాత సుధాకర్ రెడ్డి ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకొని, ఎవరితోనైనా నాతో కాదు, అవన్నీ తీసి విశ్లేషించుకునే వాళ్ళు. ట్రైన్ ఎక్కిపోతూ ఓహో ఇలా ఉంది, రేపు ఏం మాట్లాడాలి, అలా చెప్పాలని. ఇది సామాజిక స్పృహ ఉన్న నాయకుడు చేసే పని. ఎప్పుడు కూడా నిత్య పరిశోధకుడైన వాడే రాజకీయాల్లో రాణిస్తారని. నిత్య పరిశోధకులు కావాలి వాళ్ళు. ఏదో మేము ఎప్పుడో చదివేశాము ఆ సిద్ధాంతాలనే ఇప్పటికీ పట్టుకొని ఊగులాడతామనే వాడు రాజకీయాల్లో సక్సెస్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థితిలో లేరండి. ఆయన ఆలోచించడానికి కూడా బద్ధకము, లేకపోతే అవసరం లేదనుకుంటున్నాడు. స్టంట్లు చేయడమే రాజకీయం అనే స్థితిలో ఉన్నాడన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆయన ఇలాంటి చిన్న పిల్లలు లేకపోతే ఎవరినో తీసుకొని ఈ స్టంట్లు చేయడం మానేస్తే మంచిదండి. డెఫినెట్ గా సార్. అది ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా మంది, అంటే ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రాజకీయం అనేది అలవాటు అయిపోయి పిల్లలు కూడా పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళు సమర్థించే రాజకీయ నాయకులకి ఏ ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి సమర్థిస్తున్నారు అనమాట. సో అలా పిల్లల్ని వీటిలో వాడుకోవడం మాత్రం డెఫినెట్ గా తప్పు. అది తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. రాజకీయ నాయకులు ఏముంది, వస్తే ఎవరైనా వాడుకుంటారు వాళ్ళు.
కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యత వహించాలి. ఈ రోజు ఆ పాప రోడ్డు మీదకి వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే ట్రోల్ చేస్తున్నారు ఇది అంటే అది తప్పు ఎవరిది? తల్లిదండ్రులది అవుతుంది. సో డెఫినెట్ గా ఇక్కడ తల్లిదండ్రులను కూడా మనం ఖండించాలి సార్. చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.